మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియన్ ఓషన్ని హిందూ మహాసముద్రం అని ఎందుకు పిలుస్తారు? భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు పిలుస్తారు? జై హింద్ అని ఎందుకు అంటారు? అసలు ఫస్ట్ మనం ఈ హిందూ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. హిందూ అంటే ఏంటంటే ద ల్యాండ్ బియాండ్ సింధు రివర్. పర్షియన్లు ఇలా పిలిచేవాళ్ళు. సింధు రివర్కి అవతల ఉండే భూభాగాన్ని హిందూ అని పిలిచేవాళ్ళు. ఇందులో ఉండే ప్రజల్ని హిందూస్ అని పిలిచేవాళ్ళు. సో హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. హిందూ ఇట్స్ ఎ జాగ్రఫికల్ ఐడెంటిటీ. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ఎ ల్యాండ్. ఇంకొక మీనింగ్ కూడా ఉంది హిందూ అంటే ద ల్యాండ్ బిట్వీన్ హిమాలయాస్ అండ్ ఇండియన్ ఓషన్. హిమాలయాలకి హిందూ మహాసముద్రంకి మధ్యలో ఉన్న ల్యాండ్ని హిందూ అని పిలిచేవాళ్ళు. సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్రికాలో పుట్టిన ఎలిఫెంట్ని మనం ఆఫ్రికన్ ఎలిఫెంట్ అని ఎలా అంటామో, అమెరికాలో పుట్టిన ఒక డాగ్ని అమెరికన్ డాగ్ అని ఎలా అంటామో, సేమ్ అలానే హిందుస్థాన్లో పుట్టిన ప్రతి జీవి హిందూ. సపోజ్ ఒక ఇన్సెక్ట్ పుట్టినా సరే ఇట్స్ అ హిందూ ఇన్సెక్ట్. అదే పీపుల్ అయితే సపోజ్ అమెరికాలో ఉన్నవాళ్ళు అమెరికన్స్, ఆఫ్రికా ఉన్నవాళ్ళు ఆఫ్రికన్స్. సో హిందుస్థాన్లో ఉన్నవాళ్ళు హిందూస్. ఎప్పుడైతే ఇండియాలో దండయాత్రలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు వాళ్ళు కన్వర్షన్ స్టార్ట్ చేశారు. వేరే రిలీజియన్స్లోకి కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. బట్ పీపుల్ రెసిస్టెడ్. సో మెనీ పీపుల్ డిడ్ నాట్ కన్వర్ట్. చాలామంది కన్వర్ట్ అవ్వలేదు. సో ఈ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రిలీజియన్ ఉంది. బట్ ఈ కన్వర్ట్ కాని వాళ్ళందరినీ హిందూ రిలీజియన్ కింద మార్చేశారు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇలా మార్చేసింది. దీన్ని ప్రతి రిలీజియన్కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఏదైనా ఒక బుక్ ఉంటుంది, రూల్ బుక్. ఆ రూల్ బుక్ని ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఒక గాడ్ని ఫాలో అవుతారు, ఒక గాడ్ని ప్రైజ్ చేస్తారు. బట్ హిందూస్కి దెర్ ఈస్ నో స్పెసిఫిక్ బుక్. ఒక బుక్ లేదు, ఖచ్చితమైన బుక్ లేదు. దెర్ ఆర్ నో సెట్ ఆఫ్ రూల్స్. అండ్ ఒక పర్టికులర్ గాడ్ని ఫాలో అవ్వరు. ఒక్కొక్కరు ఒక్కొక్క గాడ్ని ఫాలో అవుతారు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. ఒక ఫ్యామిలీలో 5 members ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గాడ్ని ప్రైజ్ చేస్తారు. ఒకళ్ళు శివుడి గుడికి వెళ్తారు, ఒకళ్ళు విష్ణువు గుడికి వెళ్తారు, అండ్ ఒకళ్ళు గురువారం ఉపవాసం ఉంటారు, ఒకళ్ళు మంగళవారం ఉపవాసం ఉంటారు. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తినరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ నో సెట్ ఆఫ్ రూల్స్. సో హౌ కెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రిలీజియన్? సో మనం దీన్ని రిలీజియన్ అని ఎలా చెప్తాం? ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మీరు ఇప్పుడు మళ్ళీ హిందూస్కి భగవద్గీత ఉంది కదా, సో ఇది రిలీజియన్ అని మీరు అనొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మనం కోర్టులో ప్రమాణం చేయమని భగవద్గీత ఇస్తారు, వేరే ఏ బుక్ ఎవరు. ఎందుకు? దే ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ అస్. ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు చూపిస్తున్నారా? కాదు. ఎందుకంటే భగవద్గీత ఇట్స్ నాట్ అ బుక్ ఆఫ్ అ పర్టికులర్ రిలీజియన్. సో ఇట్స్ అ హోలీ బుక్ ఆఫ్ హోల్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎనీవన్ కెన్ ఫాలో ఇట్, ఎనీవన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఈవెన్ మీరు భగవద్గీత ఫాలో అవ్వకపోయినా సరే యూ కెన్ స్టిల్ బి కాల్డ్ ఎస్ హిందూ. హిందూ అనేది ఒక రిలీజియన్ కాకపోయినా ఇండియన్స్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూస్, వాళ్ళు ఒక ధర్మాన్ని పాటించేవాళ్ళు. అదే సనాతన ధర్మం. సనాతన అంటే ఎటర్నల్, అనంతమైనది. ధర్మం అంటే లాస్, రూల్స్. సో అనంతమైన ధర్మం అది ఒక పర్టికులర్ రిలీజియన్ కాదు. ఎనీవన్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్, ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఈ బుక్ని ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎటర్నల్ ట్రూత్, అనంతమైన ధర్మం, ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిన ధర్మం అది. దెర్ ఈస్ నో హేట్ ఇన్ హిందూ, దెర్ ఆర్ నో కన్వర్షన్స్ ఇన్ హిందూ. అందుకే ఎలాంటి కన్వర్షన్స్ లేకపోయినా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. భారతదేశ ధర్మాన్ని ఎగతాళి చేస్తే నువ్వు ఎగతాళి చేసుకున్నట్టే. బికాస్ యు ఆర్ ఆల్సో హిందూ, యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. లెట్స్ స్ప్రెడ్ లవ్. ప్రేమని స్ప్రెడ్ చేద్దాం. లెట్స్ నాట్ స్ప్రెడ్ హేట్. ఆల్ రిలీజన్స్ షుడ్ బి సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.